రోటి పచ్చడి తినైతే చాలా రోజులైపోతుంది. ఈరోజైతే బీరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. ముందైతే ఆయిల్ వేసి, వేరుశనగగుళ్ళు వేసి వేయించి పక్కకి తీసేసుకోవాలి. తర్వాత 10 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే బీరకాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర వేసేసుకొని ఇవైతే కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాల వరకు. చూడండి బీరకాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి కదా! ఇందులోనే టమాటా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూడండి ఇదైతే మగ్గిపోయింది కదా! ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే మిక్సీ పడుతున్నానండి, మా వారికి లేట్ అయిపోతుందని. లేకపోతే రోట్లోనే రుబ్బుదును. మీకు టైం ఉంటే రోట్లో రుబ్బుకోండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుని తాలింపు అయితే వేసేసుకుందాం. నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని తాలింపు వేసేసుకోవడం. ఎంత కమ్మగా ఉందంటే చాలా బాగుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.